హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. స్పైసీ మటన్ కర్రీ ప్రిపరేషన్ ఎలా చేద్దామో చూద్దాం. కోసం ముందుగా నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుంటున్నానండి. నేను మటన్ కర్రీ కదా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా ఇందులో ఆయిల్ వేసుకుందాం అండి. మటన్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను, అలాగే ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అల్లం వెల్లుల్లి ఇంకా జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ చేసుకున్నాను. అది ఇప్పుడు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ యాడ్ చేద్దామండి, సరిపోతుంది. సరే కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో వేగిందండి. ఇప్పుడు మనం ఇందులోనే మటన్ యాడ్ చేద్దాం. 1/2 కిలో తీసుకున్నానండి. ఈ మటన్ ఇప్పుడు మనం కుక్కర్లో యాడ్ చేద్దాం. ఫస్ట్ యాడ్ చేస్తున్నానండి. చూసారు కదండి, మటన్ బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ కుక్కర్ మీద ఒకసారి లూజ్గా మూత పెట్టుకుందామండి. సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. నేను కుక్కర్ మూత పెట్టుకున్నానండి, విజిల్ పెట్టుకోలేదు. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూద్దాం. అప్పుడు మటను సాఫ్ట్గా కుక్ అవుతుందండి. హైలో పెట్టుకోకండి, సిమ్లో మాత్రమే పెట్టుకోండి. అండి, కుక్కర్ మూత తీసి చూద్దాం. చూసారు కదండి, మటన్ బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేద్దాం. కారం వేస్తున్నానండి నేను. సరిపోతుంది, ఒకసారి కలుపుకుందాం అండి. ఇందులోనే ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇందులోనే మనం వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకుందామండి. ఒక 5-6 విజిల్స్ పెట్టుకుందాం. నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్నేమో కుక్కర్ విజిల్స్ పెట్టుకుందామండి. నేను ఒక 6 విజిల్స్కి ఆఫ్ చేసుకుంటాను. ఓకే అండి, కుక్కర్ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఒక 2-3 విజిల్స్ వరకు కూడా కుక్కర్ని హైలో పెట్టుకుందామండి. తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఆ మిగతా 3 విజిల్స్ మనం ఉడికించుకుందాం. అండి, మటన్ ఉడికిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కరు మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, మటన్ బాగా కుక్ అయిందండి. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. సరే కదండి, మటన్ ప్రిపేర్ అయిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.